కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలని ఆదేశించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంది. పర్యావరణాన్ని పునరుద్ధరించకుండే జైలుకు వెళ్లాల్సిందేనని తీవ్రస్థాయిలో హెచ్చరించింది సుప్రీం. తర్వాతి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కంచగచ్చబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మీద సీరియస్ కామెంట్స్ చేసింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారని, డజన్ల కొద్దీ బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అదే సమయంలో నరికిన చెట్ల స్థానంలో మళ్లీ చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని, చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పమని ఆదేశించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి బదులిస్తూ కంచగచ్చిబౌలిలో పనులన్నీ నిలిపివేసినట్లు వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. రిజాయిండర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వి కోరారు. విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని ధర్మాసనం చెప్పింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్తో రావాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణానికి సంబంధించిన విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.